నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము 60Kకి రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, గత ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు ఈసారి వేరే పార్టీల నుంచి బరిలో ఉంటున్నారు. అధికార వైసీపీ పైన తిరుగుబాటు జెండా ఎగరవేసిన నెల్లూరు రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీధర్ రెడ్డి ఈసారి పార్టీ మారి హ్యాట్రిక్ కొడతానంటున్నారు. కోటమిరెడ్డి దూకుడికి బ్రేకులు వేసే వ్యూహంతో బడా లీడర్నే బరిలోకి దింపింది వైసీపీ. ఇంతవరకు ఓటమే తెలియని సీనియర్ నేత ఆదాలను రంగంలోకి దింపింది. ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడుతున్న ఈ హేమాహేమీల్లో విజయం ఎవరికి దగ్గరవుతుంది? కోటమిరెడ్డి జోరుతో ఆదాలను ఢీకొట్టగలరా? ఆదాల పొలిటికల్ ట్రిక్స్ వర్కౌట్ అవుతాయా? నెల్లూరు రేసుగుర్రం ఎవరు? ఇప్పుడు నెల్లూరు జిల్లా అంతటా రూరల్ నియోజకవర్గంలో దీని గురించే చర్చ సాగుతుంది. 2019లో టీడీపీ తరపున అబ్దుల్ అజీజ్ పోటీ చేశారు. వైసీపీ తరపున బరిలో ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 22,776 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి ఈ ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నారు. ఇటు రూరల్ అటు సిటీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల విజయం కోసం అబ్దుల్ అజీజ్ పనిచేస్తున్నారు. అటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ బలమైన అభ్యర్థులే తలపడుతుండడంతో రాజకీయం రసవత్రంగా మారుతుంది. వ్యూహాలు ప్రతివ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులతో ఇద్దరు నేతలు దూకుడు చూపించడంతో ఫలితం పైన ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇక ప్రచారానికి 10 రోజులే గడువు ఉండడంతో హోరాహోరీగా ప్రచారం సాగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల కావడంతో శ్రీధర్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోటమిరెడ్డిని మళ్లీ గెలవనీయకూడదనే లక్ష్యంతో సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ సమన్వయకర్తగా నియమించింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్థానంలో రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆదాల చకచకా పావులు కదుపుతున్నారు. కేడర్ ఎవరు పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తొలుత కోటమిరెడ్డి వెంట నడిచిన నేతలను కూడా వెనక్కి తెచ్చి శ్రీధర్ రెడ్డి స్పీడ్కు బ్రేకులు వేశారు. దీంతో ప్రస్తుతం సముజ్జీల సమరానికి వేదికగా మారింది రూరల్ నియోజకవర్గం. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఏర్పడింది. ఇది ఏర్పడినప్పటి నుంచి 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా 2 సార్లు వైసీపీయే విజయం సాధించింది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కోటమిరెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి విజేతగా నిలిచారు. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ కోటమిరెడ్డిని వైసీపీ నుండి సస్పెండ్ చేశారు. కానీ ఆయన అంతకంటే ముందే టీడీపీకి దగ్గరయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పటివరకు టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ ఈసారి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రూపంలో బలమైన నేత చేరడంతో రూరల్ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇస్తోంది టీడీపీ. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలుచుకుంది వైసీపీ. కానీ ఈ ఎన్నికలకు ముందు అనూహ్య రాజకీయ పరిణామాలతో వైసీపీ పెను సంక్షోభాన్ని ఎదుర్కొంది. 3 ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ పార్టీ మారడంతో నెల్లూరు పైన ప్రత్యేక ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం. ముఖ్యంగా నెల్లూరులో పార్టీ బలహీనమవడానికి ప్రధాన కారణమైన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేసింది అధికార పార్టీ. ఇటు చంద్రబాబు కూడా నెల్లూరు జిల్లాలో వైసీపీని నామరూపాల లేకుండా చేయాలని ప్లాన్ చేశారు. ఎవరెన్ని వ్యూహాలు వేసినా కోటమిరెడ్డి స్పీడ్ మాత్రం తగ్గటం లేదు. నిత్యం ఏదో రూపంలో ప్రజల్లోనే తిరుగుతున్నాడు కోటమిరెడ్డి. మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రతి చిన్న సమస్య పైన స్పందిస్తూ ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు. ఇప్పటికే 2-3 సార్లు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన కోటమిరెడ్డి ఇతర పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకుంటూ రూరల్ నియోజకవర్గంలో బలమైన పునాదులు వేశారు. ఒకవైపు కోటమిరెడ్డి, మరోవైపు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులంతా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అంటున్నారు. మొత్తానికి ఇద్దరు సమూహీల మధ్య పోరుతో రూరల్ ఫలితం పైన ఉత్కంఠత పెరుగుతోంది. వరుసగా గెలుస్తున్న కోటమిరెడ్డి ఒకవైపు, అదృష్టవంతుడైన ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోవైపు తలపడుతుండడంతో ఎంతవరకు పోటీ చేసిన ప్రతి చోట నెగ్గుతూ వచ్చిన ఆదాల సిట్టింగ్ ఎమ్మెల్యేకు గట్టి సవాలే విసురుతున్నారు. ఇదే సమయంలో కోటమిరెడ్డిని ఓడించడం కూడా అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మెటా న్యూస్.